పల్నాడు కారంపొడిలో కాకతీయ కమ్మవారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. యువనేత నల్లపాటికి పలువురు సత్కరించి తమ పల్నాటి ఆప్యాయతను చాటారు. పల్నాటి గడ్డపై వారు చూపిన ప్రేమ ఆప్యాయతలకు నల్లపాటి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో చూసుకుంటే పేద కమ్మవారు చాలా మంది ఉంటారు. ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అలాగనే పక్కన వేరే వాళ్ళ పొలాలు తీసుకుని కౌలుకు చేసుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. గ్రామానికి వెళ్తే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు 4-5 ఉంటే, ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు 100లో ఉంటారు. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్మాళ్ళలో. రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనందరం కూడా సహాయం చేయాలి. అలాగనే ఎవరైనా డిగ్రీ చదువుకుని ఏదైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచనతో, లేకపోతే ఎస్పీగానో లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేయాలనేటువంటి ఆలోచన మనందరికీ కూడా కల్పించాలి. మన పిల్లలందరికీ కూడా గత 20 సంవత్సరాల్లో అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నారు. గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. చూస్తే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకొని వేరే వేరే దేశాలు వెళ్ళిపోవడం, లేకపోతే గ్రామాలను వదిలిపెట్టి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లా వేరే వేరే చోటుకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి కొన్నిసార్లు.